ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో ఈరోజు వాక్యం కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మహోన్నతుడు, రెండోది సర్వశక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడు అని అంటే మనం దేవుని ఉనికిని తెలియజేయడానికి వాడే మాట, వాగ్దానం. దేవుని గురించి మా దేవుడు మహోన్నతుడు అని చెప్పడానికి వాడే మాట. అలాగే ఆయనని పొగడడానికి ఉపయోగించే మాట ఏంటి అంటే, ఆయన సమస్త రాజుల కంటే అధికుడు, అలాగే సమస్త శక్తుల కంటే శక్తివంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే రెండో మాట సర్వశక్తుడు. ఇది దేవునిని పరిపూర్ణ శక్తిని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే సర్వశక్తుడికి అసాధ్యము కానిది ఏది లేదో. అలాగే ఆయన చాటున నివసిస్తే దేవుడు మహోన్నతుడు, అలాగే ఆయన సర్వశక్తుడు. ఆయన చాటు నివసించు వాళ్ళందరికీ దేవుడికి సాధ్యం కానిది ఏది లేదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఏంటి అంటే, ఆయన సమీపంలో నివసించేవాడి జీవితం భద్రంగా ఉంటుంది. అలాగే భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అతడికి ఆత్మీయ నీడగా ఉంటాడు. అలాగే రెక్కల నీడలో పిల్లలను దాచి ఆయన సర్వశక్తిమంతుడుగా మన పక్కన నిలుచుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాటున నివసించడం అంటే మనం అందరం దేవుని సమీపాన జీవించడం, దేవుని ఉనికిలో ఉండడం, ఆయన రక్షణలో స్థిరంగా జీవించడం. అలాగే నీడను విశ్రమించు అంటే మన సమస్యలన్నిటినీ కూడా దేవుని దగ్గర ఉంచి భద్రతతోనూ అలాగే విశ్రాంతిగా జీవించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి సమస్య అయినా కూడా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం నేర్చుకుని దేవునికి స్థిరంగా ఉందాం. అట్టి రీతిగా జీవించే ప్రతి ఒక్క బిడ్డకి మెండైన సహాయం కలుగజేయునుగాక. ఆమేన్.